आज का क्वेश्चन है 1982 के एक अव्यक्त मुरली में बाबा ఈ ने రోజు कहा ప్రశ్న ఏమిటంటే हम्म, 1982 అవ్యక్త మురళిలో బాబా అన్నారు, भोग का संदेश के ऊपर आपका पुरुषार्थ डिपेंड नहीं होना चाहिए, ये बाबा ने कहा है। భోగు యొక్క సందేశం ఆధారముగా మీ పురుషార్థం ఉండకూడదు అని బాబా చెప్పారు. जो भी निमित्त भाई बहने भोग रखने के लिए जाते हैं, जो संदेश लेकर आते हैं, उसके ऊपर आपको 100% भरोसा नहीं रखना है, ये बाबा ने कहा है। భోగు నిమిత్తము ఎవరైతే సోదరి సోదరులు భోగు పెట్టించి అక్కడ ప్రశ్నలు అడుగుతారో ఆ సందేశం అనుసారముగా మీ పురుషార్థం ఉండకూడదు 100%. అందులో కూడా ఏదైనా పొరపాటు జరగవచ్చు అని బాబా చెప్పారు. वहां माया भी एंटर हो सकता है, ये बाबा ने कहा है। అక్కడ మాయ కూడా అందులో ప్రవేశించవచ్చు అని కూడా బాబా చెప్పారు. और जो भी आपको चलना है, मधुबन की डायरेक्शन आता है, श्रीमत आता है, उसके अनुसार ही चलना है, ये भी बाबा ने कहा है। మధుబన్ నుంచి అయితే సలహా వస్తుందో దాని అనుసారముగానే మీరు నడవాలి అని చెప్పారు. ठीक है, तो अभी इसका क्लैरिफिकेशन चाहिए। ఇప్పుడు దీని యొక్క క్లారిఫికేషన్ కావాలి. ओके, 1969 में जब बाबा अव्यक्त हुए, 1969లో ఎప్పుడైతే బ్రహ్మా బాబా అవ్యక్తమయ్యారో उसके बाद या 4th या 5th संदेश में बाबा ने ये बात क्लियर किया है। దాని తర్వాత 3వ రోజు 5వ రోజు బాబా ఈ విషయాన్ని స్పష్టం చేశారు कि आगे यज्ञ कैसे चलेगा। ముందు ముందు ఈ యజ్ఞం ఎలా నడుస్తుందని చెప్పారు. तो उसमें बाबा ने कहा है जो अभी साकार मुरली है वही साकार मुरली आपको रिवाइज कोर्स में मिल जाएगा, उसके आधार पर ही बाबा का आगे का पालना पढ़ाई चलेगा। ఏవైతే సాకార మురళీలు ఉన్నాయో అవే మధుబన్ నుంచి అన్ని సెంటర్లకు వస్తాయి, వాటిని రివైజ్ చేసుకుంటూ బాబా యొక్క యజ్ఞము నడుస్తూ ఉంటుంది. ఇదే మురళి చదువుకోవాలని బాబా చెప్పారు. और उसी संदेश में भी बाबा ने ये बात भी कहा है, అదే సందేశంలో బాబా ఇంకొక విషయం కూడా చెప్పారు, बाबा मत सिर्फ मुरली द्वारा ही देता है, బాబా తన సలహాని మురళి ద్వారా మాత్రమే ఇస్తాను అని చెప్పారు. और किसी द्वारा बाबा श्रीमत नहीं देते हैं। ఇంకా ఎవరి ద్వారా కూడా శ్రీమతమును ఇవ్వను అని చెప్పారు. इसका कारण क्या है? దానికి కారణం ఏమిటి? क्योंकि बाबा का पहले यज्ञ में साक्षात्कार का पाठ चलता था। ఎందుకంటే మొదట యజ్ఞం ప్రారంభమైనప్పుడు సాక్షాత్కారాల యొక్క పాత్ర బాగా నడిచింది. उसके बाद थोड़े लोगों ने कहा मेरे तन में भी शिव बाबा आता है, मेरे तन में भी ब्रह्मा बाबा आता है, मुझे भी बाबा ने ये कहा है वो कहा है, आगे ऐसे होता है, तो बहुत सारे लोग ऐसे कहने लगे। దాని తర్వాత కొంతమంది పిల్లలు, చాలా మంది పిల్లలు నాలో కూడా శివబాబా వస్తున్నాడు, నాలో కూడా బ్రహ్మబాబా వస్తున్నాడు, నాలో శివబాబా వచ్చి ఇలా చెప్తున్నాడు, నాలోకి బ్రహ్మబాబా వచ్చి ఇలా చెప్తున్నారు అని రకరకాల వ్యక్తులు చెప్పడం మొదలు పెట్టారు. ठीक है, तो स्टार्टिंग में ज्ञान का इतना क्लैरिफिकेशन नहीं था। స్టార్టింగ్ లో జ్ఞానము యొక్క క్లారిఫికేషన్ ఇంతగా లేదు. तो उस समय बाबा उन बच्चों को सूक्ष्म वतन में लेकर जाते थे, कुछ ना कुछ अनुभव कराते थे। तब ये लोगों ने क्या किया, शिव बाबा मेरे तन में आ रहे हैं, ऐसे वो कहने लगे। ఆ సమయంలో బాప్ దాదా వాళ్ళని సూక్ష్మ లోకంలోకి తీసుకువెళ్ళేవారు, కొన్ని సాక్షాత్కారాలు చేయించేవారు, మళ్ళా వచ్చి ఈ తనువులోకి వచ్చేవారు. ठीक है, और बाबा कभी कभी मुरली में ये भी कहते हैं जब सेवा का जरूरत है, कोई आत्मा उतना सेवा करने के लिए पावरफुल नहीं है, उनके तन में आकर मैं सेवा भी करता हूँ, ये भी बाबा ने कहा है साकार मुरली में। కొన్ని మురళిలో, సాకార మురళిలో బాబా ఏం చెప్పారంటే ఎవరికైతే మంచిగా బాణం తగలాల్సి ఉందో కానీ చెప్పే వ్యక్తి దగ్గర అంత స్తోమత లేదో, శక్తి లేదో, అప్పుడైనా అతనిలో ప్రవేశించి ఆ ఎదుటి ఆత్మకు అనుభవం చేయిస్తాను, వీళ్ళ ద్వారా నేను జ్ఞానం చెప్తానని కూడా చెప్పాడు. ठीक है, लेकिन जो संदेश लेकर आते हैं बाबा हमारे तन में आ रहे हैं करके जो कहते हैं, बाबा कहते हैं गलत है। కానీ ఎవరైతే సందేశం తీసుకొని వస్తున్నారో, బాబా మాలోకి వచ్చి సందేశం ఇస్తున్నాడు అంటున్నారో అది తప్పు అని చెప్పాడు. ठीक है, मुरली के आधार पर ही आपको आगे बढ़ना है। మురళి యొక్క ఆధారముతోటే మనం ముందుకు వెళ్ళాలి. फॉर एग्जाम्पल, ఉదాహరణకి हर रोज जो बाबा का मुरली आता है, ప్రతిరోజు బాబా యొక్క మురళి ఏదైతే వస్తుందో 100 स्टूडेंट्स को वही मुरली 100 वैरायटी का मीनिंग आता है। 100 మంది విద్యార్థులు దాన్ని వింటే 100 మంది విద్యార్థులకి 100 అర్థాలు వస్తాయి.
ठीक है, एक एक को अलग 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 मीनिंग आता है। ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని అర్థం చేసుకుంటారు. वही मूल्य आज आप पढ़िएगा मीनिंग अलग आ जाएगा, एक महीने के बाद पढ़िएगा मीनिंग अलग आ जाएगा, एक साल के बाद पढ़िएगा मीनिंग अलग आ जाएगा। ఈ రోజు మీరు చదివితే దాని అర్థం వేరుగా అనిపిస్తుంది, నెల రోజుల తర్వాత దాన్ని చదివితే దాని అర్థం వేరుగా అనిపిస్తుంది, ఇంకో సంవత్సరం తర్వాత అదే మురళి విన్నట్లయితే చదివినట్లయితే మీకు దాని అర్థం వేరేగా గోచరిస్తుంది. क्यों? ఎందుకు? क्योंकि आपका योग का लेवल के आधार पर, अनुभव के आधार के अनुसार वो मीनिंग अलग अलग होता है। ఎందుకంటే మన యోగము యొక్క అనుభవం యొక్క ఆధారముగా ఆ మురళి అర్థమవుతూ ఉంటుంది. उसके साथ जो मुरली है बाबा का महावाक्य है, एज इट इज लिखा हुआ पढ़ा हुआ है। ఏదైతే బాబా యొక్క మురళి యొక్క మహావాక్యాలు ఉన్నాయో అవన్నీ రాసిని మనం చదువుతున్నాం. ठीक है, नहीं तो बाबा ने आकर सुनाया है, वो लिखा हुआ है, वो एक्यूरेट श्रीमत है। బాబా ఏదైతే చెప్పాడో చెప్పినప్పుడు రాశారో అది యాక్యురేట్ శ్రీమతం. लेकिन जब ये सूक्ष्म वतन में जाते हैं भोग लेने के लिए, तब बाबा कुछ सीनरी दिखाते हैं। वो सीनरी क्या होता है ना, आपका एक्सेप्टेंस के अनुसार हो, राइट भी हो सकता है, रॉन्ग भी हो सकता है। మనం సూక్ష్మ లోకంలోకి వెళ్ళినప్పుడు బాబా భోగ్ తీసుకొని బాబా ఏవైతే దృశ్యాలు చూపిస్తాడో అవన్నీ నిజము కావచ్చు, నిజం కాకపోవచ్చు. नहीं, जो भी चित्र दिखाया है बाबा का इंटेंशन अलग हो सकता है, आपने जो कैच किया है वो अलग हो सकता है। బాబా అయితే చూపించాడో ఆ చూపించిన ఉద్దేశం బాబాది వేరు కావచ్చు, మీరు అర్థం చేసుకున్నది వేరు కావచ్చు. ठीक है, हमारे लेवल के अनुसार, हमारा संस्कार के अनुसार हम उसको एक्सेप्ट करते हैं, लेकिन वही बात आगे वालों के लिए 100% एप्लीकेबल नहीं होता है। మన భావన అనుసారముగా మన యొక్క పురుషార్థం అనుసారంగా మనం అర్థం చేసుకున్నాము, అదే ఎదుటి వ్యక్తికి కావాలని రూల్ లేదు. ठीक है, तो मेरा मैं पर्सनल एग्जांपल कहता हूं, నా పర్సనల్ ఉదాహరణ నేను చెప్తాను. जो अव्यक्त मुरली हम जो स्टडी करते हैं, అవ్యక్త మురళి నేనైతే చదువుతానో संडे का मुरली 4 या 5 बार मैं पढ़ता हूं। సండే యొక్క మురళి నేను 4-5 సార్లు చదువుతాను. मैं पर्सनल के लिए पढ़ता हूं तो मीनिंग अलग आता है। నేను నా కోసం చదువుకున్నప్పుడు మీనింగ్ వేరుగా ఉంటుంది. उस समय कोई भाई बहन ने फोन किया, उस समय मीनिंग अलग आता है। ఎవరైతే ఆ సమయంలో సోదరి సోదరులు ఫోన్ చేస్తారో ఫోన్ చేసి అడిగినప్పుడు దాని యొక్క అర్థం వేరుగా వస్తుంది. मंडे हिंदी का क्लास चलता है, उस समय मीनिंग अलग आता है। మండే రోజు హిందీ క్లాస్ చెప్పేటప్పుడు దాని అర్థం వేరుగా వస్తుంది. और ट्यूसडे कन्नड़ा क्लास होता है तो मीनिंग अलग होता है। మళ్ళా మంగళవారం కన్నడ క్లాస్ జరిగినప్పుడు దాని అర్థం వేరుగా వస్తుంది. वही मुरली 3 दिन के लिए बट्टी के लिए करेंगे, मीनिंग अलग होता है। అదే మురళి మీద 3 రోజులు బట్టి చేసినట్లయితే దాని అర్థం వేరుగా వస్తుంది. उसके साथ बाबा का जो वर्डिंग है, हर एक वर्ड के ऊपर, फॉर एग्जांपल अशरीरी हो, निराकारी, निर्विकारी, निरहंकारी हो, कर्माते स्थिति के बारे में एक वर्डिंग के ऊपर जो क्लास करेंगे, అదే విధంగా బాబా యొక్క శబ్దాలు ఏవైతే ఉన్నాయో అశరీరి భవ, నిర్వికారి భవ, కర్మాతీత భవ, వీటి మీద క్లాస్ చేసినట్లయితే महीने से 1 मंथ टू एवरी मंथ, नेक्स्ट मंथ के लिए, नेक्स्ट साल के लिए वो मीनिंग ही टोटली डिफरेंट आ जाता है। నెల నెలకి దాని యొక్క అర్థమే మారిపోతూ ఉంటుంది. आगे वालों का आत्मा के आधार पर भी मीनिंग चेंज होता है। ఎదుటి వ్యక్తి యొక్క ఆధారం మీద కూడా దాని యొక్క అర్థం మారిపోతుంది. उसमें बाबा के ज्ञान के साथ उस व्यक्ति का भी अनुभव, संस्कार लेवल भी थोड़ा सा एडेड होता है। ఆ ఎదుటి వ్యక్తి యొక్క సంస్కారము, స్వభావము, దాని యొక్క అర్థం కూడా అందులో కలిసి వస్తూ ఉంటాయి. उस समय का योग का लेवल भी उसमें समा हुआ रहता है। ఆ సమయంలో ఉన్న యోగం కూడా దానిలో కలిసి ఉంటుంది. तो उस 1982 मुरली में बाबा ने क्या कहा, एक मत में रहना चाहिए। 1982లో బాబా ఏం చెప్పారంటే ఒక్కరి మతం మీద నడవండి. तो एक मत क्या है, बाबा का मुरली ही एक मत है। ఏక మతము అనగా బాబా యొక్క మురళినే. उसके बाद बाबा ने उस मुरली में ये भी सीक्रेट कहा है, అదే మురళిలో బాబా ఇంకొక రహస్యాన్ని కూడా చెప్పారు. मधुबन से समय के अनुसार जो मुरली निकलता है, समय के अनुसार, माना 5 साल का साकार मुरली है, 5 साल का, और 1969 टू 2019 तक अव्यक्त मुरली है, लेकिन समय के अनुसार माउंट आबू से जो मुरली आता है, సమయం అనుసారముగా మధుబన్ నుండి ఏవైతే మురళీలు వస్తాయో వాటినే శ్రీమతం అనుకోండి అని చెప్పాడు. अभी क्या होता है, हम क्या करते हैं, किसी 15 साल का मुरली को लेकर उस मुरली में बाबा ने ये कहा था, इस मुरली में ये कहा था करके उसके आधार पर प्रेजेंट सिचुएशन को, प्रेजेंट क्वेश्चन को सॉल्यूशन देने के लिए हम सोचते हैं।
మనమేమనుకుంటున్నాం అంటే పాత మురళిని ఇప్పుడు పట్టుకొని వాటిల్లో ఉన్న ప్రశ్నల అనుసారముగా ఇప్పుడు సమాధానం తీసుకోవాలని చూస్తున్నాం. लेकिन बाबा कहते हैं उस समय का प्रेजेंट मुरली है, उसके आधार पर आपको क्या करना है, सॉल्यूशन लेना है. ఆ రోజు ఉన్న ప్రజెంట్ మురళితోటి మీ సమస్యకి సమాధానం ఏం కావాలో దాన్ని తీసుకోండి అంటాడు బాబా. यहाँ बाबा क्या कह रहे हैं, ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే जो भी समस्या का समाधान लेना है, ఏ సమస్యకి సమాధానం తీసుకోవాలన్నా, श्रीमत लेना है, శ్రీమతాన్ని తీసుకోవాలన్నా, श्रेष्ठ मत శ్రేష్ఠ మతము शिव बाबा ही देता है. శివబాబా ఒక్కడే ఇస్తారు. वो मुरली ही राइट क्या है, साधन है. ఆ శ్రీమతాన్ని పొందటానికి మురళీనే రైట్ సాధనము అంటే बीच- సరి అయిన సాధనము. बीच में कोई अतिरथ महारथ भाई बहनें जो क्लास करते हैं वो भी राइट साधन नहीं है. మురళీలో కాకుండా ఎవరైతే అతిరథ మహారథులు క్లాసులు చెప్తున్నారో వాళ్ళకు కూడా శ్రీమతం ఇచ్చేది లేదు. वो भी श्रीमत राइट नहीं है. వాళ్ళు ఇచ్చే శ్రీమతం కూడా రైట్ కాదు. क्योंकि ఎందుకంటే वो मुरली ने अपने लिए उन्होंने वो मीनिंग निकाला है, वो आपके लिए नहीं है. ఆ మురళి ద్వారా వాళ్ళు తమ కోసం అర్థం చేసుకున్నారు కానీ మీకోసం దాని అర్థాన్ని తీయలేదు. मेरा अनुभव भी ये है, जिस विधि से हम योग करते हैं वो ज्यादातर लोगों का एक्सेप्टेंस नहीं होता है, क्योंकि उनका संस्कार अलग है, उनका लेवल अलग है, इसलिए उनको मैच नहीं होता है. నా అనుభవం కూడా ఇదే చెప్తుంది. నేను ఏ విధంగానైతే యోగం చేస్తానో ఆ యోగము మెజారిటీ పర్సన్స్ కి యాక్సెప్టెన్స్ కావట్లేదు, అంగీకరించట్లేదు వాళ్ళు. ఎందుకంటే వారి సంస్కారం వేరుగా ఉన్నది, వాళ్ళ లెవెల్ వేరుగా ఉంది, నా సంస్కారం నా లెవెల్ వేరుగా ఉంది. हाँ, और मेरा अनुभव ये भी है, ये महीने में मेरा योग का विधि अलग रहता है, नेक्स्ट मंथ में अलग रहता है, फास्ट एक महीने में अलग रहता है. उसके आधार पर ज्ञान का क्लैरिफिकेशन, सोच चिंतन चलता ही रहता है. ఇప్పుడు నా అనుభవంలో కూడా ఒక నెల ఒక విధానంతో యోగం చేస్తాను, ఇంకో నెలలో ఇంకొక విధానంతో యోగం చేస్తాను, ఇంకొక నెలలో ఇంకొక విధానంతో యోగం చేస్తాను. ఆ యోగం యొక్క విధి మారినప్పుడల్లా నా జ్ఞానము యొక్క అనుభవం కూడా మారుతూ ఉంటుంది, జ్ఞానము యొక్క అర్థం కూడా మారుతూ ఉంటుంది. तो बाबा यहाँ क्या कहना चाहते हैं, బాబా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే बच्चे आपको मत शिव बाबा से चाहिए, పిల్లలు మీకు మతము శివబాబా నుండి కావాలి, बीच में मनुष्य आत्मा नहीं आना चाहिए. మధ్యలో మనుష్య ఆత్మలు ఉండకూడదు. वहां भोग लेने वाले भाई बहन हो, భోగు తీసుకొచ్చే అక్కయ్యలు అన్నయ్యలు కానివ్వండి, सीनियर भाई बहन हो, సీనియర్ అన్నయ్యలు అక్కయ్యలు కానివ్వండి, कोई भी बीच में नहीं आना चाहिए. आप और ఎవ్వరు बाबा का మధ్యలో मुरली. రాకూడదు. ఎవ్వరు మధ్యలో ఉండకూడదు, బాబా మీరే ఉండాలి. और वही मुरली में बाबा ने कहा है, అదే మురళిలో బాబా చెప్పారు, भविष्य में భవిష్యత్తులో आपको माउंट आबू से मुरली भी नहीं मिलेगा. మౌంట్ ఆబూ నుండి మురళిలు కూడా రావు అని చెప్పాడు. ठीक है, आप आज देख रहे हो कोरोना के कारण सेंटर नहीं जा पा रहे हैं. ఈ రోజు మీరు చూస్తున్నారు కరోనా కారణంగా సెంటర్లకి వెళ్ళలేకపోతున్నారు. आप क्या कहते हैं, नो प्रॉब्लम, हमको इंटरनेट में तो मुरली मिल जाता है. మీరు అనుకుంటున్నారు మాకు ఇంటర్నెట్ ద్వారా మురళి లభిస్తుందని. भविष्य में इंटरनेट भी नहीं है, करंट भी नहीं है, ఇంటర్నెట్ इलेक्ट्रिसिटी కూడా भी नहीं. ఉండదు, కరెంట్ కూడా ఉండదు. అప్పుడు हाँ, उस समय श्रीमत कैसे लेंगे, उस समय श्रीमत कैसे लेंगे. ఆ సమయంలో శ్రీమతాన్ని ఎలా తీసుకుంటారు? तो बाबा कहते उसके लिए अभी से अपना मन को ऐसे अव्यक्त स्थिति में रखना है. बाबा से जो मत आप इंडिपेंडेंटली बाबा से कनेक्शन रखकर आपको ही लेना है, बीच में और किसी को नहीं रखना है. అందుకని ఇప్పటి నుంచే మన మనసుని ఓపెన్ గా ఉంచి ఒక్క బాబా తోటి సందేశం తీసుకోవడానికి అర్హతని సంపాదించుకోవాలి, అభ్యాసాన్ని చేయాలి. మధ్యలో ఎవ్వరూ ఉండకూడదు. फॉर एग्जाम्पल, ఉదాహరణకి गवर्नमेंट लौकिक वाले क्या करते हैं, पोर्शन बेचते हैं, लेसन बेचते हैं स्कूल कॉलेज में. గవర్నమెంట్ వాళ్ళు స్కూల్స్ కి కాలేజీలకి పాఠ్యాంశాలు పంపుతూ ఉంటారు. और स्कूल में टीचर्स भी पढ़ाई कराते हैं. స్కూల్లో టీచర్లు కూడా ఆ చదువు చెప్తూ ఉంటారు. उसके बाद स्टूडेंट्स क्या करते हैं, ट्यूशन के लिए भी जाते हैं. దాని తర్వాత విద్యార్థులు ఏం చేస్తారు, ట్యూషన్ కూడా వెళ్తారు. सीनियर भाई बहनों से भी लेसन सीखते हैं. సీనియర్ అన్నయ్యలు అక్కయ్యలతో కూడా పాఠాలు నేర్చుకుంటారు. लेकिन जो क्वेश्चन को जो चेक करने वाले जो टीचर है ना, उनको जो आंसर दिया जाता है वो आंसर मिलेगा तभी आपको मार्क्स मिलेगा, नहीं तो मार्क्स नहीं मिलेगा. కానీ ఎప్పుడైతే వాళ్ళు పరీక్ష రాస్తారో రాసిన తర్వాత
ఆ ప్రశ్నకి సరైన సమాధానం రాసినప్పుడు మాత్రమే ఆ పరీక్ష రుద్దే అతను మార్కులు వేస్తాడు. ठीक है, बाबा ने ये बात क्यों कहा? బాబా ఈ విషయం ఎందుకు చెప్పారు? वर्तमान समय में हम लोग क्या कर रहे हैं? వర్తమాన సమయంలో మనం ఏం చేస్తున్నామంటే मुरली को स्टडी करने के बदले और किसी का क्लासेस और किसी का व्यूज इसके बारे में ज्यादा अटेंशन रख रहे हैं, क्योंकि एग्जाम्पल मिलता है, कहानी मिलता है, अच्छा लगता है करके उसकी तरफ हम ज्यादा जा रहे हैं. మనము మురళి వినటానికి బదులుగా వాళ్ళ క్లాసులు బాగున్నాయి, వీళ్ళ క్లాసులు బాగున్నాయి, వాళ్ళది విందాం వీళ్ళది విందామని వేరే వాళ్ళ వైపు వెళ్తున్నాం మనం. तो बाबा कहते हैं जो भी मत मिलता है सिर्फ मुरली द्वारा ही मिलता है, दूसरा कोई ऑप्शन नहीं है. అందుకని బాబా ఏం చెప్తున్నాడు, ఏది లభించాలన్నా శ్రీమతము మీకు మురళి ద్వారానే లభిస్తుంది, వేరే ఇంకా ఆప్షన్ లేదు. सेवा केंद्र में जाकर मुरली सुनिएगा, సేవా కేంద్రం వెళ్ళి మురళి వినండి. लेकिन घर में आने के बाद भी अपने लिए उस मुरली को क्या कीजिएगा, स्टडी कीजिएगा. मेरे लिए, मेरे प्रॉब्लम के लिए, मेरे पुरुषार्थ के लिए, मेरे सेवा के लिए क्या एप्लीकेबल है वो आपको देखना है. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మురళి మీరు చదువుకోండి. నా పురుషార్థం కోసం, నా సేవ కోసం, నా సమస్య కోసము బాబా మురళిలో నాకు ఏ సలహాలు ఇస్తున్నాడు అన్నది మీరు పరిశీలించుకోండి. किसी किसी भाई बहनों का कंप्लेंट्स भी है. ఎంతో మంది సోదరి సోదరుల యొక్క కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. जो भी भाई बहन मुरली सुनाते हैं ना, उनके व्यू के अनुसार वो चेंज करके कहते हैं, हमको तो ऐसा अलग मीनिंग आता है, आगे बढ़ तो अलग मीनिंग में देते हैं. ఎంతో మంది చెప్తారు, ఆ మురళి చదివేటప్పుడు వారి యొక్క అనుభవం అనుసారంగా, వాళ్ళ యొక్క సమస్య అనుసారంగా ఆ మురళిలో కలిపి చెప్తారు. అప్పుడు వాళ్ళు అంటారు మాది వేరుగా ఉంది, మేము చదువుకున్నప్పుడు వేరే అర్థం వచ్చింది, వీళ్ళు చెప్పింది వేరే అర్థంతో చెప్పారు అని. फॉर एग्जाम्पल, ఉదాహరణకి आपको कोल्ड आया है, మీకు कोल्ड आया है, ठंडी, జలుబు చేసింది. तो आपको किसके पास जाना है? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? डॉक्टर के पास जाना है. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. आपने क्या किया, आजू बाजू घर वाले कोई रिश्तेदार को, पहचान वाले को, फ्रेंड को पूछा. మీరేం చేశారు? డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంటి పక్క వాళ్ళకి, స్నేహితులకి, బంధువుల్ని అడిగారు. ठीक है, उनको भी एक हफ्ते पहले कोल्ड आया था, వాళ్ళకు కూడా వారం క్రితం జలుబు చేసింది. तो उन्होंने आपको ये मेडिसिन दे दी, उनके पास जो स्टॉक था, नहीं तो प्रिस्क्रिप्शन दे दिया, मैंने ये लिया था, मुझे कम हो गया, आप इधर ले लो, आपको डॉक्टर के पास जाने का जरूरत नहीं है, पैसा खाली होगा, टाइम वेस्ट हो जाएगा करके उन्होंने आपको सजेशन दिया, आपने वो मेडिसिन लिया. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వాడిన మందుల చీటి మీకు ఇచ్చారు, ఇదిగో మేము ఇది వేసుకుంటే తగ్గిపోయింది అని, మీరు కూడా వెళ్ళి అవి తెచ్చుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళటము మళ్ళీ పరీక్షలు చేయించుకుని టైం వేస్ట్ అని చెప్పారు. ठीक है, आपने मेडिसिन लिया, మీరు మందులు తీసుకున్నారు, लेकिन आपका कोल्ड कम नहीं हुआ. కానీ మీ జలుబు తగ్గలేదు. क्यों? ఎందుకు? आपको कोल्ड हीट के कारण हुआ था, మీకేమో జలుబు వేడి చేసిన కారణంగా అయింది, उनको जो कोल्ड के कारण हुआ था. వాళ్ళకి జలుబు చేసిందేమో చల్లదనం కారణంగా జలుబు చేసింది. दोनों सिम्टम्स एक ही है, రెండు సిమ్టమ్స్ ఒకే రకంగా ఉంటాయి, रीजन अलग है. కానీ కారణం వేరువేరుగా ఉంది. रीजन कौन जानते हैं? మరి రీజన్ ఎవరికి తెలుసు? डॉक्टर जानता है. డాక్టర్ తెలుసు. तो डॉक्टर के पास जाना है ना, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. तो आपके आत्मा के लिए डॉक्टर कौन है? మరి మన ఆత్మ కోసం డాక్టర్ ఎవరు? शिव बाबा. శివ బాబా. तो शिव बाबा को समस्या बताओ, మనం శివ బాబాకి సమస్య చెప్పాలి. समस्या बताने के बाद बाबा प्रिस्क्रिप्शन देना चाहिए ना, सॉल्यूशन देना चाहिए ना. మరి మనం సమస్య చెప్పిన తర్వాత శివ బాబా మనకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి కదా. वो सॉल्यूशन बाबा मुरली द्वारा देता है. ఆ సొల్యూషన్ బాబా మురళి ద్వారా చెప్తారు. हाँ, मुरली का जो सब्जेक्ट समझने के लिए बाकी भाई बहनों का क्लास को आप आधार रूप में ले लीजिएगा. మురళిలో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకోవటానికి మన సోదరి సోదరులు ఎవరైతే క్లాసులు చెప్తున్నారో వాటిని అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడానికి ఆధారం తీసుకోవచ్చు. लेकिन फाइनल वो नहीं है. కానీ ఫైనల్ మాత్రం వీళ్ళు కాదు. फाइनल क्या है, आप और बाबा का मुरली आपको ही स्टडी करना है. ఫైనల్ ఏంటంటే బాబా యొక్క మురళినే, బాబాకి మీకే సంబంధము, మధ్యలో ఎవ్వరు ఉండటానికి వీల్లేదు. ठीक है, तो बाबा का श्रीमत मधुबन से ही आता है. కావున బాబా యొక్క శ్రీమతము మధుబను తోటే వస్తుంది. और बाबा सिर्फ मधुबन में ही आते हैं. బాబా కేవలం మధుబన్లోనే వస్తారు. वो मुरली में बाबा ने कहा है. ఆ మురళిలో బాబా చెప్పారు. ठीक है, इसीलिए मुरली के ऊपर ही हमको क्या होना चाहिए, डिपेंड होना चाहिए. आगे सीनियर होते 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 क्या करना चाहिए, सिर्फ मुरली को ही खुद को स्टडी करना है. అందుకని మనం మురళి మీదనే ఆధారపడాలి. ముందుకు వెళ్తూ వెళ్తూ మనం ప్రతిరోజు మురళినే చదువుకోవాలి, మురళి మీదనే ఆధారపడాలి. तो भोग का संदेश हो और किसी भाई बहन का है, इसके ऊपर आपको डिपेंड नहीं होना चाहिए.
ఏ సోదరి సోదరుల మీద కానీ భోగు యొక్క సందేశం మీద కానీ మనం ఆధారపడకూడదు. आज भी हम लोग क्या करते हैं, बीमारी आते हैं तो गूगल में सर्च करते हैं, यूट्यूब में सर्च करते हैं, तो वेराइटी को देखते हैं हम। ఈ రోజు కూడా మనం ఏం చేస్తాం, ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం, ఫేస్బుక్ లో సెర్చ్ చేస్తున్నాము, అనేకమైన ఆధారాలు తీసుకుంటున్నాం. ये सभी कौन करते हैं? ఇవన్నీ ఎవరు చేస్తారు? जो मुरली के ऊपर प्यार नहीं है, स्नेह नहीं है, मुरली का जो लैंग्वेज खुद को समझने को नहीं आता है, तो दूसरों के ऊपर डिपेंड होना पड़ता है। ఎవరికైతే మురళి మీద ప్రేమ ఉండదో, మురళిని అర్థం చేసుకోరో, మురళిని చదవరో, వాళ్ళు ఇతరుల మీద ఆధారపడతారు. उसके साथ में बाबा ये भी कहते हैं, దాంతోడు బాబా ఇది కూడా చెప్పారు, समय के अनुसार जो बाबा मुरली देते हैं उसमें स्टडी करो। సమయమనుసారముగా బాబా ఏదైతే మురళి ఇస్తున్నాడో దాన్నే చదవండి అని చెప్తాడు. जो साकार मुरली है, अव्यक्त मुरली है, मिलन का मुरली है, वो किसी डेट का भी होने दो, पुराना डेट, वो आपको दिमाग में रखने का जरूरत नहीं है, लेकिन उस समय के लिए हमको अटेंशन रखना है। అది సాకార మురళి అయినా అవ్యక్త మురళి అయినా సరే, అది ఎప్పుడు జరిగిందనే దాని డేట్ తో మనకు పని లేదు. ఈ రోజు ఆ మురళిలో బాబా ఏం చెప్పాడు అన్నదే మనకు ముఖ్యం. ठीक है, आप समस्या बाबा को कहेंगे, उस मुरली में ही आपको समाधान मिल जाएगा। మనకి ఏదైతే సమస్య మనకు ఉన్నదో ఆ సమస్యకి తప్పకుండా ఆ రోజు మురళిలో బాబా యొక్క సమాధానం ఉంటుంది. कोई कोई भाई बहन ये भी कहते हैं साकार मुरली पढ़ने का जरूरत नहीं है, अव्यक्त मुरली बहुत डीप है, 5 साल में रिपीटेशन हो गया है, इसीलिए आपको अव्यक्त मुरली पढ़िए। ये भी रॉन्ग है। కొంతమంది సోదరి సోదరులు ఏం చెప్తున్నారంటే, మీరు సాకార మురళి చదువుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ అవుట్డేట్ అయిపోయినాయి, అవన్నీ 5 ఏళ్ళకి 5 ఏళ్ళు రిపీట్ అవుతున్నాయి, ఇప్పుడు ఎన్నోసార్లు రిపీట్ అయిపోయాయి, కాబట్టి అవ్యక్త మురళిని చదువుకోవాలి, మీరు సాకార మురళి చదువుకోవాల్సిన పని లేదని అంటున్నారు. అది కూడా 100% రాంగు. क्योंकि क्लियरली उसमें कहा है समय के अनुसार मधुबन से जो श्रीमत आता है, సమయం అనుసారముగా మధుబన్ నుంచి అయితే డైరెక్షన్ వస్తుందో దాని అనుసారంగా నడవాలని బాబా చెప్పారు. और एक बात है, ఇంకొక విషయం ఉంది. एक श्रीमत होता है आत्मा के लिए, दूसरा होता है शरीर के लिए। ఒక శ్రీమతం ఏంటంటే ఆత్మ గురించి, ఇంకొక శ్రీమతం ఏంటంటే దేహం గురించి. कभी कभी मधुबन से डायरेक्शन आता है, आगे दुनिया में प्रॉब्लम में 3 महीने के लिए ग्रोसरी को स्टॉक करो, ये करना पड़ता है। ఒక్కోసారి మధుబన్ నుంచి మనకు సలహాలు వస్తాయి, మీరు 3 నెలల కోసము ఆహార ధాన్యాలు అన్ని స్టాక్ పెట్టుకోండి అని. ठीक है, उसको हमें फॉलो करना है। దాన్ని మనం ఫాలో చేయాలి. और मधुबन से डायरेक्शन आता है, आपको सेवा केंद्र पर नहीं जाना चाहिए, गवर्नमेंट का रूल है, आपको नहीं जाना चाहिए करके माउंट आबू से डायरेक्शन आता है। మధుబన్ నుంచి మనకు డైరెక్షన్ వచ్చింది, మీరు ఎవరు సేవా కేంద్రాలకు వెళ్ళొద్దు, కరోనా ఉంది, లాక్డౌన్ ఉంది, మీరు ఎవరు వెళ్ళటానికి వీలేదని. దాన్ని మనం అనుసరించాలి. लोकल कहते हैं नहीं आपको आना चाहिए, अभी कंफ्यूजन आता है, लोकल का बात सुनना है कि माउंट आबू का बात सुनना है। ఇప్పుడు లోకల్ సిస్టర్ ఏమంటారంటే, లేదు లేదు మేము ఓపెన్ చేసి కూర్చున్నాము, మీరందరూ వచ్చేయండి అని అంటారు. మరి ఇప్పుడు లోకల్ అక్కయ్య చెప్పింది వినాలా, లేకపోతే మధుబన్ నుంచి వచ్చిన సలహాని పాటించాలా? तो वही बाबा कहते हैं शरीर और आत्मा के लिए माउंट आबू से जो डायरेक्शन आता है उसको आपको फॉलो करना है। శరీరానికైనా ఆత్మకైనా మౌంట్ ఆబు నుంచి అయితే సలహా వచ్చిందో దాన్ని అనుసరించాలని చెప్తాడు బాబా. वो भी बाबा कहते हैं नॉर्मली मैं मुरली द्वारा ही वो मत देता हूँ। అది కూడా బాబా ఏమంటున్నాడంటే, నేను మురళి ద్వారానే ఆ మతాన్ని ఇస్తాను. सूक्ष्म रूप से देखेंगे, स्थूल और सूक्ष्म दोनों ही बाबा मुरली द्वारा आपको डायरेक्शन दे देते हैं। స్థూల రూపంగానైనా సూక్ష్మ రూపంగానైనా బాబా మురళీల ద్వారానే మనకు సలహా చెప్తాడు. कोई कोई भाई बहन कहते हैं కొంతమంది సోదరి సోదరులు ఏమని చెప్తారంటే, मधुबन का अलग अलग डायरेक्शन हमारे पास तो नहीं आता है, सेवा केंद्र पर आएगा, ईमेल में आएगा, हमको पता नहीं चलता है, तो हम कैसे लें? మధుబని యొక్క సలహాలు ఏవైతే ఉన్నాయో అవి సెంటర్లకు వస్తాయి, మరి మాకు రావు, మేమేం చేయాలి అంటారు. तो मुरली को ठीक से स्टडी करेंगे, उसमें ही बाबा आपको सारा क्वेश्चन का समस्या का समाधान देता है। మనం మురళిని మంచి రీతిగా చదువుకున్నట్లయితే దానిలోనే మన ప్రతి సమస్యకి సమాధానం ఉంటుంది. एक मत माना, श्रीमत माना, सिर्फ बाबा का मुरली ही है। ఏక మతము అనగా శ్రీమతము అనగా ఒక్క బాబా యొక్క మురళిని. मुरली को स्टडी करते करते जाएंगे तो बाबा का लैंग्वेज, भावना, कैचिंग पावर आपको समझ में आएगा।
మురళిని వింటూ చదువుకుంటూ ఉన్నట్లయితే బాబా ఏ భావంతో చెప్తున్నాడు, బాబా యొక్క అంతర్గత ఇంటెన్షన్ ఏముంది, దాన్ని మనం క్యాచ్ చేయగలుగుతాము. उसके बाद स्लोली आप ही बाबा के साथ अव्यक्त रूप में बाबा का शक्ति और जो सब्जेक्ट का समाधान भी आप अव्यक्त रूप में ले सकते हो. దాని తర్వాత మీరు బాబాకి మంచిగా అవ్యక్త రూపంలో బాబా నుండి శక్తిని తీసుకోగలుగుతారు. तो उस मुरली में सार क्या है? ఆ మురళి యొక్క సారం ఏమిటంటే, एक बाप दूसरा न कोई. ఒకే తండ్రి, ఇంకెవ్వరూ లేరు. ठीक है, एक बाप के ऊपर ही डिपेंड होना है और कोई भाई बहन दादियों के ऊपर भी डिपेंड नहीं होना चाहिए. ఒక్క తండ్రి మీదనే ఆధారపడాలి. ఏ దాదీజల మీద కానీ, దీదీజల మీద కానీ, అన్నయ్యల మీద కానీ, అక్కయ్యల మీద కానీ ఎవ్వరి మీద ఆధారపడకూడదు. ठीक है, वो उस ज्ञान का सार है. అది ఆ జ్ఞానం యొక్క సారము. और ये भी बाबा ने कहा है, ఇది కూడా బాబా చెప్పారు, समय के अनुसार जो जरूरत है वो सीक्रेट में ओपन करते ही जाता हूँ. సమయం అనుసారముగా ఏదైతే ఆవశ్యకత ఉందో ఆ రహస్యాలని నేను చెప్పుకుంటూ వెళ్తాను. और 69 के वो 4 दिन का मुरली में बाबा ने ये भी कहा है, संदेश या भोग संदेश ये भी बाबा का डायरेक्शन नहीं है. అవ్యక్తమైన తర్వాత 4 రోజులు ఏవైతే మురళీలు నడిచాయో వాటిల్లో బాబా ఇది కూడా చెప్పాడు, భోగు సందేశం కానీ లేకపోతే సపరేట్ సందర్భాల్లో సందేశాలు వెళ్ళి సందేశాన్ని తీసుకొచ్చాయి కానీ ఇవి కూడా యాక్యురేట్ కాదు. क्योंकि स्वयं भगवान ने आकर कहा हुआ वर्डिंग सेंटेंस नहीं है. ఎందుకంటే అవి స్వయముగా భగవంతుడు వచ్చి మాట్లాడిన మహావాక్యాలు కావు. याद रखिएगा, గుర్తుంచుకోండి, जब बाबा अव्यक्त हुए, ఎప్పుడైతే బ్రహ్మా బాబా తన దేహాన్ని వదిలిపెట్టారో, అవ్యక్తమయ్యారో, तो फर्स्ट दादी ने संदेश लेकर आ गए. ఫస్ట్ ఒక దాదీజీ సందేశాన్ని తీసుకొచ్చారు. गुलजार दादी ही निमित्त बनी. గుల్జార్ దాదీనే నిమిత్తముగా అయ్యారు. बीच बीच में यज्ञ में जो डेट्स लेना था, मिलन का डेट्स, अलग अलग बात के लिए दादी को ऊपर प्रकाशमणि दादी, जानकी दादी जो भी निमित्त है भेजते थे. ఆ గుల్జార్ దాదీజీని బాబా దగ్గరికి పంపించేవారు. మిలన్స్ యొక్క డేట్ తీసుకురావడానికి కానీ, ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడానికి కానీ వాటికి పంపించేవారు. लेकिन కానీ बाबा क्या कहते हैं, బాబా ఏమన్నారంటే, जब बाप दादा गुलजार दादी के तन में आते हैं उस समय जो बाबा मुरली सुनाते हैं, जो दादी को कुछ भी समझ में नहीं आता है वही श्रीमत है. బాబా ఏం చెప్పారంటే, నేను ఎప్పుడైతే గుల్జార్ దాది శరీరంలోకి వచ్చి మురళి వినిపిస్తానో అదే శ్రీమతము అని చెప్పారు. ठीक है, कोई भी मनुष्य आत्मा इन बिटवीन आ गया तो वो श्रीमत नहीं है. ఎవరైతే మనుష్య ఆత్మలు మధ్యలో వస్తారో అది శ్రీమతం కాదు. हाँ, अभी ब्रह्मा बाबा का एग्जाम्पल ले लीजिए. ఉదాహరణకి బ్రహ్మా బాబా యొక్క ఉదాహరణ తీసుకోండి. बाप दादा दोनों ने मिलाकर साकार मुरली चलाया. బాబా దాదా ఇద్దరు కలిసి సాకార మురళిని చెప్పారు. 1935 से 1969 तक. 1936 నుండి 1969 వరకు. तो ब्रह्मा बाबा ने क्या किया, 64-65 तक सारा साकार मुरली को जलाया. 1963 వరకు ఉన్న మురళీలన్నింటినీ బ్రహ్మా బాబా తొలగించేశారు. क्यों? ఎందుకు? क्योंकि वहां थोड़ा ब्रह्मा बाबा का भी व्यू एडेड था. ఎందుకంటే వాటిల్లో కొద్ది గొప్ప బ్రహ్మా బాబా యొక్క మనసు యొక్క భావనలు కూడా కలిసి ఉన్నాయి. हाँ, उसका अनुभव भी एडेड था. ఆయన యొక్క అనుభవం కూడా అందులో ఉంది. और मुरली में शिव बाबा भी ये कहते हैं, మురళిలో శివబాబా కూడా చెప్తున్నారు, ब्रह्मा बाबा के तन में आकर मैंने मुरली चलाया, बीच में ब्रह्मा बाबा ने कुछ कहा तो भी उसके लिए मैं जिम्मेदार हूँ. బ్రహ్మా బాబా ఏదైనా చెప్పినా సరే దానికి కూడా బాధ్యత నాదే అని మధ్య మధ్యలో శివబాబా కూడా చెప్పారు. तो बाबा ने कहा ब्रह्मा बाबा ने जो कहा उसके लिए जिम्मेदार मैं हूँ, दादी दीदियों ने जो कहा उसके लिए जिम्मेदार मैं नहीं हूँ, ये बाबा ने नहीं कहा. బ్రహ్మా బాబా ఏదైనా చెబితే దానికి నేను బాధ్యత వహిస్తాను కానీ దాదీజీలు కానీ అక్కయ్యలు అన్నయ్యలు చెప్తే దానికి నాది బాధ్యత కాదు. तो बाबा क्या कहते हैं, आपका एक मत लेना है तो सिर्फ मुरली के ऊपर ही आपको अटेंशन रखना है. కాబట్టి మీరు ఏకమతాన్ని తీసుకోవాలంటే ఒక్క మురళి మీదనే మీరు అటెన్షన్ పెట్టాలి. उसके साथ और एक बात याद रखिएगा,
దానితోటి ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. हिंदी का मुरली लोकल लैंग्वेज में ट्रांसलेशन हुआ, हिंदी कन्नड़ा तेलुगु स्पेनिश इंग्लिश जो भी है वो भी 100% एक्यूरेट श्रीमत नहीं है। హిందీ మురళి ఏదైతే ఉందో వివిధ భాషల్లోకి మార్పు చెందిందో అది కూడా యాక్యురేట్ శ్రీమతం కాదు. क्योंकि ఎందుకంటే ट्रांसलेशन करने वालों का भावना के आधार पर टाइप राइटिंग का भी मिस्टेक के अनुसार भी एग्जैक्ट वर्ड नहीं मिला तो भी मीनिंग चेंज हो सकता है। ఎందుకంటే అందులో ఎగ్జాక్ట్ మీనింగ్ ట్రాన్స్లేషన్ జరగకపోయినా సరే, టైపింగ్ మిస్టేక్లు జరిగినా సరే, లేదంటే వాళ్ళ భావనలు ఏదైనా కలిసినా సరే దానిలో కూడా అర్థం మారిపోతుంది. हमने बहुत बार देखा है, स्पेशली अव्यक्त मुरली हिंदी में मीनिंग अलग ही आता है और लोकल लैंग्वेज में मीनिंग अलग ही आता है। ఎందుకంటే నేను ఎన్నోసార్లు చూశాను, హిందీ అవ్యక్త మురళి యొక్క అర్థం వేరుగా ఉంటుంది, లోకల్ భాషలో ప్రింట్ వేసిన అవ్యక్త మురళి యొక్క అర్థం వేరుగా ఉంటుంది. तो श्रीमत क्या है, కాబట్టి శ్రీమతం ఏమిటి, बाबा का मत क्या है, బాబా యొక్క మతం ఏమిటి, आपको क्या फॉलो करना है। మనం ఏది అనుసరించాలి? एक ब्रह्मा बाबा के द्वारा साकार मुरली, ఒకటి బ్రహ్మా బాబా ద్వారా స్వాకార మురళి, दूसरे बाप दादा के द्वारा अव्यक्त मुरली, రెండోది బాబ్దా ద్వారా అవ్యక్త మురళి, तीसरा है समय के अनुसार जो मुरली आता है वो मुरली, సమయం అనుసారంగా మధుబన్ నుండి మనకి ఏ మురళి లభిస్తుందో దాన్ని, चौथा है हिंदी लैंग्वेज। దాని తర్వాత నాలుగోది హిందీ భాష. ये आप फॉलो करेंगे तो आपको यथार्थ श्रीमत मिलेगा। ఈ నాలుగు మనం అనుసరించినట్లయితే మనకు యథార్థమైన శ్రీమతం లభిస్తుంది. बाद में एक क्वेश्चन नहीं पूछना है, తర్వాత ఈ ప్రశ్న అడగండి, योगेश भाई ने ऐसे कहा था ऐसे करो, सूरज भाई ने ऐसे कहा था ऐसे करो, शिवानी भाई ने ऐसा कहा था ऐसे करो। कोई मनुष्यात्माओं को बीच में लेकर नहीं आना चाहिए। యోగేష్ అన్నయ్య గారు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేద్దాము, సూరజ్ అన్నయ్య గారు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేద్దాము, శివాని అక్కయ్య గారు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేద్దాము, ఇలా మనుషుల యొక్క పేర్లని మనుషుల యొక్క మతాలని మధ్యలోకి తీసుకురాకండి. ठीक है, अभी हम भी बहुत बार कहते हैं, అందుకే మేము కూడా చాలా సార్లు చెప్తాము, जो भी क्वेश्चन है मुरली के आधार पर आपको क्वेश्चन पूछना है। ఏ ప్రశ్న అయినా సరే మురళి ఆధారంగా అడగండి చెప్తాము. वो बहन ने ऐसे कहा था, ये भाई ने ऐसे कहा था, हमको क्या करना है, वो क्वेश्चन पूछेंगे तो हम आंसर नहीं देंगे। కాబట్టి మీరు అడిగే ప్రశ్న కూడా ఆ అన్నయ్య ఇలా చెప్పాడు, ఈ అక్క ఇలా చెప్పారు, దీని అర్థం ఏంది, వాళ్ళు చెప్పిన అడగద్దు. ఈ రోజు మురళిలో బాబా ఏం చెప్పాడో దాని అనుసారంగా ప్రశ్న అడిగినట్లయితే మీకు సమాధానం వస్తుంది. नहीं नहीं, आज का ही मुरली के आधार पर मैं नहीं कह रहा हूँ, जो भी बाबा का मुरली के आधार पर आप क्वेश्चन पूछ सकते हैं। मनुष्यात्मा का व्यू के ऊपर आप क्वेश्चन पूछेंगे तो हम तो आंसर नहीं देंगे। ఆ మనుషుల యొక్క ఆలోచన మీద మీరు ప్రశ్న అడగద్దు, బాబా యొక్క మురళీల మీద ఏ మురళి మీద మీరు ప్రశ్న అడిగినా సరే దానికి సమాధానం లభిస్తుంది. वो भी हिंदी में रहेगा तो बहुत अच्छा रहेगा। అది కూడా హిందీలో ఉంటే చాలా మంచిగా ఉంటుంది. ओके ठीक है, तो मैं समझता हूँ सूर्य नारायण भाई को इसके बारे में आंसर मिला होगा।